మన గోష్ఠిలోకి చేర్చుకున్నాం అన్నమాట. అమ్మ ముందు నడుస్తుంది, మనం వెనకాల ఆ గోష్ఠిలో వెళ్తున్నాము. ఒక్కొక్క ఆళ్వార్లని గోపికల రూపంలో లేపి వాళ్ళని మన గోష్ఠిలోకి తీసుకొచ్చామన్నమాట. వీళ్ళు ఆళ్వార్లందరూ ఎందుకంటే మర్యాదపూర్వకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని మన గోష్ఠిలోకి చేర్చుకోవాలన్నమాట. వాళ్ళు వస్తారు, మనం పిలవకపోయినా వాళ్ళు వస్తారు. కాకపోతే ఏంటంటే అదొక మర్యాద. పెద్దలు వాళ్ళందరూ చాలా జ్ఞానవంతులు. వాళ్ళని మన మన గోష్ఠిలోకి చేర్చుకొని వాళ్ళు ముందు నడుస్తున్నప్పుడు, ఎప్పుడు గురువులు ముందుంటే మనం అందరం వెనకాల ఉండాలన్నమాట. గురువులు ముందు నడుస్తున్నప్పుడు ఆ 16వ పాసరంలో కృష్ణ పరమాత్మ ద్వారం దగ్గరికి వెళ్ళేసి ఆ ద్వారపాలకులని ప్రార్థించడానికి వెళ్తామన్నమాట. ఇవాళ క్రమంలో రెండవ గోపికను నిద్ర లేపుతున్నాం అనమాట. రెండవ గోపిక నిద్ర లేపుతున్నప్పుడు, నిద్ర లేపేటప్పుడు కొన్ని తెల్లవారింది అని చెప్పడానికి కొన్ని సంకేతాలు మనం చెప్తాము. నిన్నటి పాసరంలో పక్షులు కిలకిల పాడుతున్నాయి, ఆ తర్వాత వీళ్ళందరూ యోగులు మునులు హరి అనే నామాన్ని పలుకుతున్నారు, అవన్నీ నీకు వినపడలేదా అన్నది. ఇవాళ ఏమన్నదంటే, ఇవాళ పాసరంలో అర్థం తెలుసుకోవాలంటే, కీసి కీసంరంగం ఆనై చాత్తన్, భారద్వాజ పక్షులట కీచు కీచు అంటూ అవి రెండు మాట్లాడుకుంటున్నాయంట. భారద్వాజ పక్షులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాయంట. మనకు మాట్లాడుకునే పక్షులు మనకి కొన్ని ఉంటాయి. కొన్ని రామచిలుక మాట్లాడుతుంది, ఆ తర్వాత ఇంకొకటి గోరువంక అనేది ఇంకొకటి అది మాట్లాడుతుంది, ఆ తర్వాత మైనా అని ఒక పక్షి ఉంటుంది, అది మాట్లాడుతుంది. ఈ విధంగా భారద్వాజ పక్షులు కూడా మాట్లాడతాయంట. అంటే మనం మాట్లాడినట్టుగా మీరు ఎప్పుడైనా వినాలో లేదని కానీ నేను విన్నాను. అది పక్షికి ఒకటి నేర్పిస్తే, ఈ రామచిలుక కానీ గోరువంక కానీ మైనా కానీ ఒకటి నేర్పిస్తే ఆ పదాన్ని చెప్తూ ఉంటుందన్నమాట. కొందరు ఏం చేస్తారంటే కోవెలలో ఈ పక్షులను ఉంచి దైవనామస్మరణ చేయిస్తూ ఉంటారు. కొన్ని మీకు కాంచీపురం ఇట్లాంటి గుళ్ళకి వెళ్ళారంటే అక్కడ కొన్ని మైనా ఇలాంటి పక్షులు ఉంటాయి. అవి ఎవరైనా వస్తే నారాయణ అంటే ఆ పక్షి కూడా నారాయణ అంటుందన్నమాట. అది చాలా అద్భుతంగా ఉంటుంది వినడానికి. ఈ పక్షులు భారద్వాజ పక్షులు ఒకరితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి అనమాట. అవి నిద్ర లేచి ఆహారం కోసం వెళ్ళడానికి వెళ్తున్నాయి. ఈ పక్షులన్నీ వెళ్తున్నప్పుడు ఇంకా సాయంత్రం వరకు కలవవు. ఇప్పుడు మన స్నేహితులందరం కూడా ఏం చేసుకుంటాం, ఎవరైనా వెళ్ళిపోయే ముందు అందరూ ఒకసారి హలో బాయ్ అనుకుని చెప్పుకుంటే అట్లా వెళ్తుంటాం కదా. అదేవిధంగా అవన్నీ చక్కగా మాట్లాడుకొని వెళ్తాయి అనమాట. సాయంత్రం వరకు మళ్ళీ కలిసే అవకాశం లేదు కాబట్టి మాట్లాడుకుంటూనే ఆ మాట్లాడే శబ్దం కీచు 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 అనేది చాలా అద్భుతంగా వినిపిస్తుంది. ఆ శబ్దం నీకు వినపడట్లేదా అని అంటుంది అనమాట. ఆ తర్వాత కృష్ణ కీసు కీసంగం ఆనై చాతం కలంద పేసిన పేచరవం కేటిలయో పేపెండి, అవన్నీ కలిసి మాట్లాడుకుంటున్నవి నీకు వినపడలేదా అన్నది. కాసం పిరప్పం కలగలప్ప కైపేర్తం వాసనయం కుయలయచ్చియాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వ్రేపల్లెలో ఉన్నాం. వ్రేపల్లెలో అంటే వ్రేపల్లె అనేది ఏంటంటే అక్కడ అందరూ గొల్లవాళ్ళు రోజు ఏం చేస్తారు, పొద్దున్న లేచిగానే కవ్వం చిలుకుతారు అన్నమాట. కవ్వం చిలుకుతున్నప్పుడు ఆ స్వామివారి నామాన్ని ఉచ్చరిస్తూ కవ్వాన్ని చిలుపుతుంటారు. ఒక రిథమిక్ అంటారు, ఒక లయబద్ధంగా వాళ్ళు కవ్వాన్ని చిలుపుతూ ఉంటారు. ఆ కవ్వం చిలుకుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మెడలో ఉన్న ఆభరణాలు, చేతికి ఉన్న కంకణాలు, గాజులు అవన్నీ ఒక విధమైన శబ్దం చేస్తున్నాయట, అద్భుతమైన శబ్దం చేస్తున్నాయట. ఆ శబ్దం నీకు వినపడలేదా అని అడుగుతుందన్నమాట. మూడోది ఏం చెప్తుందంటే, వాసనం కులచ మత్తినాల్ ఓసైపడుత తైలరవం కేట్టిలయో నాయక పెన్పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి. అంతేకాకుండా వాళ్ళు చేస్తున్న లయబద్ధంగా వాళ్ళు దాన్ని కవ్వాన్ని చిలుకుతున్నప్పుడు మత్తు అంటారన్నమాట. చిలుకుతున్నప్పుడు వాళ్ళ తలలో ఉన్న పువ్వులు పరిమళం 4 దిక్కులా వ్యాపిస్తోంది. వాళ్ళ కేశ సంపద, అద్భుతమైన కేశ సంపద ఉన్నవాళ్ళు, వాళ్ళ కేశ పరిమళాలు అంతా అన్ని చోట్ల వెదజల్లుతుంది. ఆ వాసన నీకు రాలేదా అని అడుగుతుంది అనమాట. ఇప్పుడు ఏమన్నది, ఫస్ట్ ఏమన్నది, కీచంగానం పేయి పెన్ను అన్నది. పేయి పెన్ను అంటే పిచ్చిదానా అని సంబోధించింది అనమాట. ఇప్పుడు ఏమంటుందంటే నాయక పెన్ పిళ్ళాయ్ అంటుంది. అదే గోపికను పిచ్చిదానా అని సంబోధించిన నాయక పెన్ పిళ్ళాయ్, నాయకురాలు వంటి దానా అంటుంది అనమాట. ఇప్పుడు ముందు పిచ్చిదాన అంటే ఏమైనా బాధపడ్డదేమో అని భయంతోనో, లేకపోతే నిజంగా ఈమె నాయకురాలు అన్నట్టుగా నాయక పెన్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీ కేట్టే కిడతియో. అందరూ నారాయణ కేశవ అని నామాలు పలుకుతున్నారు, నీ చెవిలో వినపడలేదా? వినిపించినా కానీ వినపడనట్టు నువ్వు ఉన్నావా? లేచి రావమ్మా, ఈ గోష్ఠిలోకి చేరవమ్మా అని చెప్పింది. నిన్నటి పాసురంలో ఒక మాట చెప్పింది అమ్మ. ఈ యోగులు మునులు అందరూ
హరి అన్న నామాన్ని పలుకుతున్నారు అని చెప్పింది. ఇవాళ ఏం చెప్పింది? హరి 2 అక్షరాలు. ఇవాళ ఏం చెప్పింది? కేశవ అన్న నామాన్ని పలుకుతున్నారు అని చెప్పింది. కేశవ 3 అక్షరాలు. ఈ 3 అక్షరాల నామాన్ని పలుకుతోంది అని చెప్పింది అనమాట. ఈ పాసురంలో ఇవాళ మనము నిద్రలేపిన మన ఆళ్వార్ ఎవరంటే కులశేఖర ఆళ్వార్. కులశేఖర ఆళ్వార్ అని ఆయన కేరళ రాజ్యంలో ఒక రాజు. ఆయన తండ్రి పేరు ధృతవతుడు. ధృతవతుడు అనే రాజుకి పుట్టిన యువరాజు ఈయన మన కులశేఖర ఆళ్వార్ అనమాట. కులశేఖర ఆళ్వార్ మనం ఒకరోజు మనం చెప్పుకున్నాం. కులశేఖర ఆళ్వార్ ఇంట్లో అదే వాళ్ళ అంతఃపురంలో కానీ ఎప్పుడు శ్రీరామనామ స్మరణ జరుగుతూ ఉంటుందన్నమాట. రామాయణ పారాయణం ఎప్పుడు అనునిత్యం జరుగుతూ ఉంటుందన్నమాట. రోజు పండితులు వచ్చి వాళ్ళ ఇంట్లో రామాయణ పారాయణం చేస్తూ ఉంటారు. అలా పారాయణం చేస్తున్నప్పుడు ఆ పారాయణం చేస్తున్న ఆ చోట ఈయన పెరిగాడు. ఆయన కులశేఖర ఆళ్వార్. మనం ఇంతకుముందు అనుకున్నాం, మన ఇంట్లో పూజ చేస్తే మన పిల్లలకి ప్యాసివ్ లెర్నింగ్లో వాళ్ళు నేర్చుకుంటారు అని. అదేవిధంగా భక్తి, దేవుడి మీద గౌరవం, రాముడు అంటే భక్తి, కృష్ణుడు అంటే ప్రేమ, ఇవన్నీ ఆయనకి చిన్నప్పటి నుంచే వచ్చేసాయన్నమాట. ఈ విధంగా ఆయన ఆ చిన్నప్పటి నుంచే ఆయన పెరగడం వల్ల ఆయన కృష్ణ ప్రాప్తి, కృష్ణ భక్తి మీద ఎక్కువ ఆయనకి వచ్చింది. ఈరోజు మనకి 2 మాటలు చెప్పింది అనమాట. నిద్రపోవడం అన్నది చెప్పింది. నిద్రపోతున్నారు అంటే అది అంధకారం. కళ్ళు మూసుకుంటే మనకేం కనబడదు, అంతా చీకటే, అది అంధకారం. నిద్ర లేపడం అనేది మోక్ష మార్గంలోకి నడిపించడము అని చెప్పింది అనమాట అమ్మాయి ఇవాళ. ఆ తర్వాత ఇవాళ విష్ణుమూర్తి అవతారాన్ని ఏమని వర్ణించింది అంటే ఆయన నారాయణమూర్తి అని చెప్పింది. అతను కేశవుడు అని చెప్పింది. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పింది, భారద్వాజ పక్షులు అని చెప్పింది. భారద్వాజ పక్షులు ఎవరంటే భాగవతోత్తములు. భాగవతోత్తములు ఎట్లా ఉంటారంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆ మాట్లాడుకునే దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది. ఆ మాటలు విన్నా కానీ మనకి ఎంతో మోక్షం కలుగుతుంది అన్నమాట భారద్వాజ పక్షులు. సో ఇక్కడ కుండలు చిలికి అదే కుండలలో పెరుగుంటే దాన్ని చిలకడం అన్న దాని గురించి చెప్పింది. 3 కుండలు అని చెప్పింది అనమాట అమ్మ. అంటే 3 కుండలు అంటే 3 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. అధర్వణ వేదం 4వ వేదం ఉంటుంది. కానీ మనకు ముఖ్యంగా ఈ 3 వేదాలే చెప్తారు. మనకి తెలిసిన వాళ్ళకి మాది సామవేదం అట్లా అని చెప్తారనమాట. ఈ 3 వేదాలు గుర్చారు. తర్వాత కులశేఖర ఆళ్వారు మాఘమాసం పునర్వసు నక్షత్రంలో పుట్టారన్నమాట. పునర్వసు నక్షత్రం అనేది శ్రీరామచంద్రుడు నక్షత్రం. శ్రీరామచంద్రుడు కూడా పునర్వసు నక్షత్రంలోనే పుట్టారన్నమాట. ఆయన జన్మస్థలము తిరువంజికుళం అనే చోట ఆయన పుట్టారు. ఆయనకు ఆచార్యులు విశ్వక్సేనుడు. ఆయన స్వయాన విశ్వక్సేనుడు అంశమే. అంటే ఆ శ్రీ మహావిష్ణువు సేనాని అంశమై కులశేఖర ఆళ్వారు భూమి మీదకి వచ్చారనమాట ఆళ్వారుగా. కానీ ఆయనకు గురువు కూడా విశ్వక్సేనులే. ఈ దైవతత్వాన్ని ఆయనకి బోధించింది విశ్వక్సేనులే. ఈయనకి తనియన్లు ఏంటంటే ఒకసారి చదువుదాం మనం. ఋష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరాం. ఈ శ్లోకానికి అద్భుతమైన అర్థం ఉంది. ఇది ఏంటంటే కులశేఖర ఆళ్వారు ముకుందమాల అన్న ఒక శ్రీకృష్ణ పరమాత్మునికి కావ్యాన్ని రాశారు. ఆ తర్వాత పెరుమాళ్ తిరుమొళి అన్నది ద్రావిడ భాషలో కూడా ఆయన రాశారు అనమాట. ఈ ముకుందమాలలో మొదట వచ్చేది ఇది అనమాట. మొదట వచ్చే శ్లోకం యుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహాం శిరసాం వందే రాజానాం కులశేఖరం శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ముకుందమాల నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ దీనికి అర్థం ఏంటంటే ఆయన కులశేఖర ఆళ్వారు ప్రతిరోజు పొద్దున్నే నగరంలో చాటింపు వేస్తారట. మనం అందరం ఇవాళ శ్రీరంగం వెళ్తున్నాము అని చాటింపు వేస్తారట. అందరం శ్రీరంగం వెళ్తున్నారు, రెడీగా అందరూ అని చాటింపు వేస్తారు. ఆయన బయలుదేరుతుంటే ఒక భాగవతముడు వస్తారనమాట. ఆయన అయ్యా రండి స్వామి అని ఆయన సేవలో కంప్లీట్గా మునిగిపోతారనమాట. అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది, అయిపోతుంది. మళ్ళీ 2వ రోజు అదే. ఇది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. విషతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహాం శిరసాం వందే రాజానాం కులశేఖరం. ఆ రాజు కులశేఖర రాజు ఏంటంటే ప్రతిరోజు శ్రీరంగానికి బయలుదేరుతూ ఉంటారు. కానీ భాగవతోత్తముల వాళ్ళు చేసే సేవలో ఆ లాస్ట్లో దాన్ని మర్చిపోతూ ఉంటారు అనమాట. ఆయన
కొందరు రాజులు ఏమనుకున్నారు, కులశేఖర ఆళ్వారు ఈ దైవం దీంట్లో పడిపోయాడు, రాజ్యాన్ని పరిపాలించట్లేదు, మనం ఆయన మీద దండయాత్ర చేసి ఆయనను ఓడగొట్టేద్దాము అనుకున్నాడు. కానీ అది జరగలేదు. ఆ కులశేఖర ఆళ్వారు ఎంత గొప్పవాడు, ఎంత భక్తి ఉందో, ఎంత దైవత్వంలో ఆయన ఎంత నిమగ్నం అవుతాడో అంత బలశాలి, అంత శక్తివంతమైన రాజు అని కూడా చూపించారు. కులశేఖర ఆళ్వార్ గురించి ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఆయన ఒక మాట చెప్పారనమాట. వెంకటేశ్వర స్వామిని ఒక ప్రార్థన చేశారు. పడియా కిడన్ ఉన్ పవళ్వాయ్ కాండ్బేన్ అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి ఆయనను అడిగాడట, కులశేఖర ఆళ్వార్ నీకేం కావాలి అని అడిగితే, స్వామి నీ కోవెలలోని గర్భగుడి ముందు ఉన్న గడపగా నన్ను చేసుకో అన్నారట. అదేంటయ్యా, గడప అంటే అందరు తొక్కుతారు కదా నేను అంటే, ఏం పర్వాలేదు, నాకు ఏం కావాలంటే నేను నీ గడపగా ఉన్నప్పుడు నీ దివ్యమంగళ స్వరూపాన్ని, ముఖ్యంగా నీ సుందర ముఖాన్ని నేను ఎప్పటికీ చూస్తూనే ఉండాలి అన్న కోరిక కోరారట. అందుకే ఇప్పుడు కులశేఖర ఆళ్వార్ పడి అంటారు. తిరుమలలో వెళ్తే కులశేఖర ఆళ్వార్ పడి వరకు వదిలేరు అంటారు. అంటే గర్భగుడికి ముందున్న పడి అనమాట. పడి అంటే గడప, ఆ గడప వరకు తీసుకొని వెళ్ళాలి అనమాట. అది అంత గొప్ప వ్యక్తి కులశేఖర ఆళ్వార్. కులశేఖర ఆళ్వార్ గురించి ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఆయన కొన్ని రాజ్యాలను కూడా పరిపాలించారు. కుక్కట రాజ్యం చరవంశానికి చెందినవాడు. వీరు చాలా అద్భుతమైన రాజు. ఈరోజు పాసరంలో మనం చెప్పుకున్నప్పుడు పక్షుల గురించి చెప్పింది అమ్మ. మీరు వీళ్ళందరూ మాటలు మాట్లాడతారు అని చెప్పింది. ఆ తర్వాత కేశవ అని 3 పదాలని చెప్పింది. ఆ తర్వాత 3 పదాలు వచ్చినప్పుడు మనము ప్రతిరోజు మంత్రాలు చదివేది ముందు ఓం అని చదువుతాం. మనం ఏ మంత్రం చదివినా కానీ ముందు ఓం అని పెడతాం. ఓంలో 3 అక్షరాలు ఉంటాయి. ఆ, ఉ, ఈ 3 అక్షరాలు ఉంటాయి అన్నమాట. మనం కరెక్ట్గా దీన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఏం చేయాలంటే అది అది అట్లా చేస్తే మనకేంటంటే మన ఇంద్రియాల అన్నిటికీ ఆ శబ్దాన్ని చేరుతుందట. ఇంకొక విషయం ఏంటంటే, ఈ 3 అక్షరాలు ఎవరిని మనకి తెలియజేస్తాయంటే, ఆ అనేది బ్రహ్మ, ఊ అనేది విష్ణు, అనేది మహేశ్వరుడు. అంటే ఈ ముగ్గురిని, త్రిమూర్తులని ఒకటేసారి మనం పలకగలిగిన అద్భుతమైన మంత్రం ఏదైతే ఉందంటే అది ఓంకార మంత్రం. మీరు యోగా చేసేవాళ్ళు కూడా అందరూ ప్రాణాయామం చేసేటప్పుడు అంతా ఓంకారాన్ని చక్కగా పలుకుతారు అనమాట. ఎంతసేపు మీరు శ్వాస నిలిపి ఆ ఓంకారాన్ని పలకగలిగితే అంత మంచిది మనకి. అంటే మనకి శరీరానికి కాదే వ్యాయామం కాదు, మన మనస్సుకు కూడా, మన మెదడుకు కూడా వ్యాయామం కావాలి. ఆ వ్యాయామం అనేది మనకి ఓంకారంతో వస్తుంది అని మన వాళ్ళు చెప్పడమే కాదు, ఎంతోమంది సైంటిస్టులు కూడా దీన్ని అభ్యసించి దీన్ని ప్రూవ్ చేశారనమాట. ఈరోజు పాసరంలో ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.